గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం రోజు వాడేటటువంటి డబ్బులు ఉంటాయి కదా. సో మరి ఆ డబ్బులు తయారయ్యేటటువంటి కంపెనీలో మనకి ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఇక్కడ బ్లింక్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ జాబ్స్ నోట్ల ముద్రణ కంపెనీ 2024 అప్లై హియర్. అంటే మనకి హైదరాబాద్లోనే ఉందన్నమాట. హైదరాబాద్లో ఉన్నటువంటి నోట్లు తయారయ్యేటటువంటి డబ్బులు తయారయ్యేటటువంటి ఆ యొక్క కంపెనీలో ఈ యొక్క ఉద్యోగాలకే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మరి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే డబ్బులు తయారయ్యేటటువంటి కంపెనీలో మనకు జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇవి గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఓకే, సో ప్రైవేట్ కాదు, కాంట్రాక్ట్ కాదు, ఇవి గవర్నమెంట్ జాబ్స్. సో మీరు రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మీరు సెలెక్ట్ అవుతారు. సో కాబట్టి మనకి చాలా మంచి రెమ్యునరేషన్ కూడా ఉంది, అంటే మంచి జీతం కూడా ఉంది, సాలరీ కూడా ఇస్తున్నారు. సో కాబట్టి మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం డీటెయిల్స్ అయితే చూసేసేయండి. ఓకే, మనకి మొత్తము ఇక్కడ చూసుకున్నట్టయితే వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మొత్తం వచ్చేసి మనకి 96 మాత్రమే ఉన్నాయి. సో చాలామంది 96 ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అప్లై చేయరు. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. సో మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో చాలామంది ఇదే విధంగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. 96 కదా మనకేడు వస్తుంది అన్నట్లు చాలామంది అప్లికేషన్ చేయరు. సో కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఓకే రైట్, ఏ విధంగా అప్లై చేయాలని కూడా నేను తెలియజేస్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే మనకి పోస్టుల ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో టీఓ ప్రింటింగ్ ఈ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే సూపర్వైజర్స్ అనమాట. ఇవి 3 రకాలైనటువంటి సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 12 ఉన్నాయి. అండ్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ కంట్రోల్ ఇవి వచ్చేసి మనకి 68 ఉన్నాయన్నమాట. అండ్ అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వచ్చేసి 3, జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ 1, అండ్ అలాగే జూనియర్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇవి 3 ఉన్నాయి. అండ్ అలాగే ఫైర్మెన్ వచ్చేసి 1 ఉందన్నమాట. సో కాబట్టి ఈ ఉద్యోగాలన్నీ కూడా మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను, రెమ్యునరేషన్ అవన్నీ కూడా. కాకపోతే మనకి ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎవరికి? జనరల్కి అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్వైజర్స్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. జూనియర్ టెక్నీషియన్లో అదే ఇది కూడా జనరల్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. 25 సంవత్సరాలతో పాటు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు మ్యాక్సిమం ఈ 30 ఉందంటే 35 ఇయర్స్ అండ్ అలాగే మీరు ఏంటంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు కట్ ఆఫ్ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 01/7/2024 వరకు మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీకు ఏజ్ని. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ 10th పాస్ అయ్యి ఉండి అండ్ అలాగే ఫైర్మెన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఈ ఫైర్మెన్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దాంతోపాటు మీరు ఐటీఐలో వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే వివిధ రకాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్గా లెటర్ ప్రెస్ మెషిన్ అని చెప్పేసి అండ్ అలాగే ఆఫ్సెట్ ప్రింటింగు, ఇక కంపోజర్ అండ్ అలాగే ఫిట్టరు, వెల్డరు, ఓకే, జూనియర్ టెక్నీషియన్ ఐటీఐకి వచ్చేసి ఇవన్నీ కూడా. అండ్ ప్లేట్ మేకింగ్ ఇండస్ట్రియల్ ప్రింటింగ్ లెటర్. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్వైజర్స్కి వచ్చేసి మనకి ఏదైనా సరే మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. అండ్ అలాగే ఇంజనీరింగ్ ఇన్ డిగ్రీ, అంటే డిగ్రీలో మీరు ఇంజనీరింగ్ చేసి ఉన్నా సరే లేదంటే ఈక్వలెంట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా సో ఈ యొక్క సూపర్వైజర్ పోస్టులకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే సో రెమ్యునరేషన్ చూడండి. సూపర్వైజర్కి ఏమో 26,000 ఉంది స్టార్టింగ్ సాలరీ. 26,000 నుంచి ₹1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంక్రిమెంట్స్ ఉంటుంది అనమాట మీకు. ఓకే, 3 నెలలకు ఒకసారి పెరగడం ఆ విధంగా ఉంటుంది. సో అండ్ అలాగే జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి మనకి 18,780 నుంచి సో మనకి ₹67,390 వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా పెట్టారు. ఎందుకనంటే సో చాలామంది అప్లికేషన్ చేసుకుంటారు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చేసుకోవాలని చెప్పేసి మనకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టారు. అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ₹600 పే చేసి మీరు అక్కడ అప్లికేషన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలో వచ్చేసి ₹200 అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ చేసుకునేటప్పుడు. మరి ఇంత ఫీజు పెట్టి చాలామంది అప్లై చేయరు కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా అయితే చేయండి. సో మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి డిపెండ్ ఆన్ యువర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. సో మరి ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా అవి కూడా చూద్దాం మనం. సో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పార్ట్ ఏ ఉంటుంది. సో పార్ట్ ఏలో సిలబస్ వచ్చేసి మనకి
జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే ఆర్థమెటిక్ అబిలిటీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. సో మొత్తం అన్నిటికీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇక మనకు టైమ్ ఆఫ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 minutes ఉంటుంది ఈ పార్ట్ ఏకి. అండ్ అలాగే పార్ట్ బి ఉంటుంది క్వశ్చన్ పేపరు. సో ఈ పార్ట్ బిలో వచ్చేసి మనకి టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంటే మీ పోస్ట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ దానికి వచ్చేసి మీకు 60 క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ అంటే మొత్తం వచ్చేసి మనకి 90 మార్క్స్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకి 60 నిమిషాలు టైం డ్యూరేషన్ ఉంటుంది అనమాట. మొత్తం ఏ అండ్ బి కలుపుకొని మనకి 120 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అలాగే 150 మార్క్స్ ఉంటాయి అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఏమి ఉండదు. ఇకపోతే మనకు హౌ టు అప్లై అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే మనము సో ఇక్కడ కింద లింక్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. సో ఈ లింక్పై మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క డైరెక్ట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ క్లిక్ చేసి ఈ యొక్క అప్లై హియర్ పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లింక్ అయితే మీరు ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఈ అఫీషియల్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని మొత్తం పర్టికులర్గా అయితే ఇంతే ఉంటుంది. కాకపోతే ఇంకా మరొకసారి మీరు చూడాలి అని అనుకుంటే సో ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇకపోతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో సో చూడొచ్చు మనకి 15/4/2024 అంటే April 15 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే March 15 నుంచి మనకు స్టార్ట్ అయిందనమాట ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడిగాడు, అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి, నేను తెలియజేస్తాను. ఓకే రైట్, మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.